బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలో అసమ్మతి రాగం తారాస్థాయికి చేరుకుంటోంది. ఆ సెగ ఇప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా తాకింది. ఈసారి కూడా ఆయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ రచ్చ మొదలైంది. ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రధానంగా అసమ్మతి నేతలు ఏ ఎజెండాతో అక్కడ భేటీ అయ్యారు? పూర్తి సమాచారం ఏంటి? కిషోర్, మొత్తంగా అయితే స్పీకర్ కోడెల శివప్రసాదరావుకి మొదటి నుంచి కూడా ఇక్కడ తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొంది. ఎందుకంటే ఆయన కుమారుడు శివరామకృష్ణ కానీ వీరు చేస్తున్న అవినీతి అరాచకాలకు మొత్తం తెలుగుదేశం పార్టీనే భ్రష్టు పట్టిపోయిందంటూ ఇప్పటి వరకు పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ సంబంధించిన వ్యవహారాలను కూడా సొంతానికి ఉపయోగించుకుంటూ వారు ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని మండలాల నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈసారి కోడెలకు కనుక ఇక్కడ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము ఓడిస్తాము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కోడెలకు సీట్ ఇవ్వడానికి లేదంటూ ఇదంతా కూడా నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన మన స్థాయి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మనం కొద్ది రోజుల క్రితం చూస్తే సత్యంపల్లి నియోజకవర్గ స్థాయిలో ఉన్న మొత్తం అఖిలపక్ష నాయకులు కూడా ఒక భారీ ఎత్తున సత్యంపల్లిలో ఒక బంధు కూడా పిలిపించిన పరిస్థితి. దానికి కారణం కేవలం కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరాం ఇద్దరు కూడా భారీ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రతి పని విషయంలో కూడా చివరికి పార్టీ సంబంధించిన సొంత కార్యకర్తలు నాయకుల దగ్గర కూడా డబ్బులు తీసుకొని మాత్రమే పనులు చేశారు. అలాంటి నాయకత్వంలో మేము పనిచేసేది లేదంటూ వీరంతా కూడా ఆ విషయాలను గుర్తు చేస్తున్న పరిస్థితి. అయితే వీరు ఈ కార్యక్రమంలో ఇక్కడ అసమ్మతి సంబంధించిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత కోడెల శివప్రసాదరావు కొంతమంది నాయకుల్ని ఆయన అనుచరులు రాయబారాన్ని కూడా పంపించడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ రామస్వామి, అట్లాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు కోట శ్రీనివాసరావు ఇద్దరు కూడా అక్కడ పంపించి వారితో రాయబారాలు చేసే కార్యక్రమాన్ని కూడా కోడెల శివప్రసాదరావు చేశారు. అయినప్పుడు కూడా వచ్చిన రాయబారులతోటి అసమ్మతి నేతలు చాలా స్పష్టంగా ఒకటి చెప్పారు, మీకే అక్కడ దిక్కు మొక్కు లేదు. పార్టీ నాయకులతోటి కోడెల శివప్రసాదరావు తోటి ఆయన కుమారుడితోటి అనేక మార్లు అవమానం పొందారు. అయినప్పటికీ మీరు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మా దగ్గరకు వచ్చి రాయబారాలు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో వచ్చిన ఇద్దరు రాయబారులు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మొత్తంగా అయితే ఇంకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఏదేమైనా సరే ఇవాళ రేపట్లో సత్యనపల్లి సీటుకు సంబంధించి చంద్రబాబు ఫైనల్ చేయబోతున్న నేపథ్యంలో కోడెలకు సీటు ఇస్తున్నట్టు ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా మేమంతా ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటూ వీరంతా ఒక కార్యాచరణ ప్రణాళికను రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే రవీందర్, రాను అసమ్మతి రాగం పెరుగుతూ ఉండటంపై అటు కోడెల వర్గీయులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ విషయం మీద? కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన వర్గీయులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. వాస్తవానికి కోడెలకు కూడా తెలుసు, ఆయన కుటుంబానికి కూడా తెలుసు, ఇక్కడ మళ్ళీ పోటీ చేసి ఎట్టి పరిస్థితిలో ఓటమి తప్పదు, తమ చుట్టూతో ఉన్న మనుషులే తనను ఓడిస్తారన్న సంగతి కోడెల శివప్రసాదరావు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి మళ్ళీ నర్సరావుపేట నుంచి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కూడా ఆయన ఆశిస్తున్నారు. అయితే అధినేత చంద్రబాబు మాత్రం నర్సరావుపేట సీటు వేరే వారికి ఆఫర్ చేశాను, కాబట్టి ఖచ్చితంగా మీరు సత్యనపల్లి నుంచే పోటీ చేయాలంటూ చెప్పిన పరిస్థితి. దీంతో ఎటు ఏమి చేయలేని పరిస్థితిలో కోడెల శివప్రసాదరావు ఉన్నారు. ఎట్టి పరిస్థితి కూడా సత్యనపల్లి నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది. కానీ ఆయనకు తెలుసు ఖచ్చితంగా ఇక్కడ అసమ్మతి పూర్తి స్థాయిలో ఉంది, తనను ఓడిస్తారని ఆయనకి తెలుసు. అయితే మరోవైపు వీళ్ళు కార్యకర్తలు చెప్తుంది ఏంటంటే కోడెల వల్ల ఒక సీటు పోగొట్టుకోవడం ఎందుకు, ఖచ్చితంగా అందరూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని ఇక్కడ దించాలి, అంతే తప్ప కోడెల శివప్రసాదరావు లాంటి వ్యక్తిని సత్యనపల్లి నుంచి పంపించాల్సిందేనంటూ వారంతా ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే ఫిట్ కోడెల అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయంలో అసమ్మతి రాగానే వినిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.